హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వెజిటబుల్స్ ఎక్కువ వేసి పెరల్ మిల్లెట్ కిచిడి చేస్తున్నాను. నేను తీసుకున్నది సజ్జల రవ్వ అండి. సజ్జలు రాత్రంతా నానబెట్టేసి తర్వాత పొడిపెట్టు మీద ఆరబెట్టి దాన్ని మిక్సీ చేశాను. కొంచెం రవ్వ పిండి మిక్స్ అయ్యేటట్టే ఉంది, నేను ఇంకా జల్లించలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. సో ఈ ప్రాసెస్ అంతా ముందే 1 monthకి సరిపడా చేసి ఉంచేసుకుంటాను. నేను డైరెక్ట్ సజ్జలతో చేసుకుంటే తినడానికి అంత బాగోదండి, రవ్వతోనే చేసుకుంటే బాగుంటుంది. ఇక నా డైలీ రొటీన్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక డీటాక్స్ డ్రింక్ అయితే చేస్తున్నానండి. ఇదేంటంటే రాత్రే ఆమ్లా ముక్కలు చేసేసి ఇలాగ వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాను. ఆమ్లా గురించి వేరే చెప్పక్కర్లేదు కదా, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్, మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. డైరెక్ట్ పౌడర్ అయినా హాట్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా మంచిది. నేనైతే వర్కౌట్ తర్వాత తీసుకున్నాను. ఇంకా నైట్కి దోశ పిండి కూడా రుబ్బేసి ఉంచుకుంటున్నాను. సమ్మర్ సీజనే కదండి, ఇప్పుడు ఫెర్మెంటేషన్కి వదిలేస్తే నైట్కి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఇంకా లంచ్లోకి ఏం ప్లాన్ చేశానంటే పప్పు ఆనపకాయ చేశాను. నెక్స్ట్ మష్రూమ్స్ అండి. మష్రూమ్సే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి, లో క్యాలరీ ఫుడ్. అందుకే నేను కొంచెం క్యాప్సికమ్స్ కూడా వేసి స్టిర్ ఫ్రై కింద చేస్తున్నాను, తక్కువ కారం వేసి. ఈ మష్రూమ్స్లో సెలీనియం ఉంటుందండి, అలాగే విటమిన్ డి కూడా బెస్ట్ సోర్స్ ఇది. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఒక ఫ్రూట్ తీసుకున్నామండి. ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకుంటాను. ఈరోజైతే మస్క్ మెలన్ తీసుకున్నాను. బజ్జి మిరపకాయలని రాత్రంతా మజ్జిగలో నానబెట్టేసి చల్లమిరపకాయలు చేస్తున్నానండి. ఇక మా లంచ్ ప్లేట్ అంటే ఇది. సలాడ్ ప్లేస్లో చిన్న కీరా పెట్టాను, ఎందుకంటే మష్రూమ్స్తో చేసిన స్టిర్ ఫ్రై ఒకటి పెట్టాను కదా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో మఖానా సీడ్స్ తీసుకుంటున్నాము. ఈసారి కొంచెం ఫ్లేవర్ అయితే మారుస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి దాంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, పసుపు, ఉప్పు, తర్వాత నిమ్మరసం, అంతేనండి, ఇంకేమీ ఎక్కర్లేదు. మొత్తం కలిపేసి మఖానా సీడ్స్ కూడా అందులో వేసేసి అంత బాగా కలిపేయడమే. ట్యాంగీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. డైలీ వీడియోస్ నచ్చుతుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.